నమస్కారం, వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషితో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లోని ఆయన విగ్రహానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని, ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆయన జీవితం త్యాగం చేశారన్నారు. నేటి యువతకు పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల కోరిక మేరకు పొట్టి శ్రీరాములకి భారతరత్న వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ప్రజల విన్నపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. సో ఈ విధంగా ఒక ఆంధ్ర ప్రజలుగా ఆంధ్ర వాళ్ళుగా మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. అంటే ఈ రాష్ట్రం ఏర్పడిందంటే కారణం ఆయన. సో ఒకసారి ఆయన ఆశయాలని ఒకసారి మళ్ళీ మనం పునరంకితం కావాలి. ఆయన ఆశయాలకి ఒక విధంగా ఒక జాతి కానీ ఒక భాష వాడుతున్న ప్రజలందరూ ఒక్క రాష్ట్రంగా ఒక విధంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తిని మనలో నింపారు ఆయన. సో ఒకసారి ఆయన మళ్ళీ మన్ననం చేసుకుంటూ ఆ ఆశయాలకు మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం మనం మా యొక్క చేసుకున్న పుణ్యం. ఏదైతే అరవ దేశంలో ఉన్నటువంటి అరవల నుంచి బయటికి రావాలి, తెలుగు రాష్ట్రాన్ని కూడా సపరేట్గా రాష్ట్రం కావాలని రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పోరాడినటువంటి మహానుభావుడు ఈరోజు మన రాష్ట్రంలో జన్మించడం మనం అందరం సంతోషించదగ్గ విషయం. ఈరోజు పండగ వాతావరణం చేసుకున్నారంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మహాద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరు కొనియాడాలి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రమంతా ఈ యొక్క పండగ వాతావరణం చేస్తూ ఉంది కాబట్టి, అధికారికంగా చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భారత రత్నకి గ్యారంటీ ట్రై చేస్తాము. అదే కాకుండా ఒక కులం కాదండి పొట్టి శ్రీరాములు గారు. అన్నీ ఇప్పుడు మన రాష్ట్రాలు ఏర్పడినాయి, మరి స్ప్లిట్ అయినాయి. బట్ అక్కడ తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒకే ఒక కులం కాదు, అన్ని కులాలు ఉన్నారు. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇంకా ఎక్కువ చైతన్యం రావాలా, హిస్టరీ తెలుసుకోవాలా, పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకొని తీసుకోపోతే, ఎందుకంటే ఇట్లా గొప్ప నాయకులు ఉండే వాళ్ళ గురించి తెలిస్తేనే మనం కూడా ఒక పద్ధతిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు కూడా ఇంకా నాలెడ్జ్ బాగా పెరిగితే వాళ్ళ ద్వారా కూడా పట్టుదల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈజ్ అ గ్రేట్ లీడర్. ఖచ్చితంగా నా సైడ్ నుంచి పుష్ చేసి భారత్ రత్నకి ట్రై చేస్తాను. తెలుగు వారంతా ఒకటిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములను తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోలేదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నగరంలోని 1 టౌన్ చిన్నమ్మవారిశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరంలోని 1 టౌన్ చిన్నమ్మవారిశాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవిని పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుందని చెప్పారు. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒక్కటిగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసిన ప్రాణత్యాగం ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధ్యపడిందని చెప్పారు. అలాంటి త్యాగం చేసిన అమరజీవులు పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని పలువురు కోరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వన్ టౌన్ ప్రాంతంలోని చిన్నమ్మవారిశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈరోజు మనం అందరము ఇక్కడ ఉన్నాము, తెలుగు వాళ్ళందరూ ఒక చోటు ఉన్నాము అంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. పొట్టి శ్రీరాములు గారిది ఎన్నో గవర్నమెంట్స్ పెద్ద పట్టించుకోలేదు. మా తెలుగుదేశము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్గా కూడా జయంతి వర్ధంతి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయో దాన్ని డీప్గా తీసుకోపోయి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్కి అవేర్నెస్ తెస్తూ అప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఉండే జనరేషన్కి వాళ్ళ పిల్లలకు కూడా అందరూ పెద్దవాళ్ళు దాని గురించి హిస్టరీ గురించి చెప్పడం అనేది తీసుకోపోతే చాలా బాగుంటుంది. ఏదైతే అది బట్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్, సాక్రిఫైస్డ్ ఫర్ తెలుగు పీపుల్. అట్లాంటి నాయకులు చాలా అరువైన వాళ్ళు ఇప్పుడు కాలంలో మీకు చాలా రేర్ అట్లా వాళ్ళు దొరికేవాళ్ళు. సో ఖచ్చితంగా భారతరత్నకి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ. పొట్టి శ్రీరాములు గారు ఆ తర్వాత ఆయన హరిజన ఉద్ధరణ కోసం నెల్లూరు జిల్లాని ఒక కార్యక్షేత్రంగా చేసుకొని ఎన్నో సంవత్సరాల తరబడి నిరాహార దీక్షలు పోరాటాలు చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం చేసి ఆ రోజు మద్రాసు ప్రెసిడెన్సీ చేత జీవోలు తెప్పించారు. మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం హరిజనుల ఆలయ ప్రవేశం చేయించడానికి. అదేవిధంగా అప్పుడు ఓమంటూరు రామస్వామిరెడ్డి గారి ముఖ్యమంత్రి నివాసం ముందే దీక్ష చేసి ప్రతిరోజు ప్రతి నెల ఒక రోజు పొట్టి హరిజన దినోత్సవం జరపాలి, ఆ రోజు మొత్తం ప్రభుత్వం అంతా హరిజనుల కోసం పని చేయాలని చెప్పి అట్లా కూడా ఆ రోజు ఓమంటూరు రెడ్డి స్వామి నుంచి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆ రోజు దీవులు తెప్పించారు. ఇటువంటి ఆయన జీవితంలో ఎన్నో పార్శ్యాలు ఉన్నాయి. ఆయన ఆత్మార్పణతోనే రాష్ట్రం వచ్చిందని కాకుండా ఆయనకి ఒక స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్గా ఆయన గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకి భారతరత్న ప్రకటించాలని ఈ సందర్భంగా కర్నూలు వేదికగా చేసుకొని మంత్రి గారి సమక్షంలో నేను వేడుకుంటున్నాను. మంత్రి గారు కూడా ఈ దశగా కృషి చేసి వారికి భారతరత్న వచ్చేటట్టుగా కృషి చేయవలసిందిగా మంత్రి గారికి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ సంవత్సరం ఆయన జన్మించి కాబట్టి కర్నూలులో ఫస్ట్ టైం మన టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంతకుముందు కూడా ఆయన వచ్చాడు, కానీ మంత్రిగా ఈరోజు కర్నూలుకు వచ్చి మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక్క వైశ్య కులానికే కాదు, కులాలన్నిటికీ ఆయన కష్టపడినాడు. తెలుగు రాష్ట్రానికి రావాలంటే అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఒక వైశ్య వ్యక్తి కాదు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కష్టపడినాడు కాబట్టి ఆయనకి అన్ని కులాలు చేసినా తప్పేం లేదు. దయచేసి ఇదంతా గమనించండి. కర్నూలులో ఇది వైశ్యానికి సంబంధం అనకుండగా అన్ని కులాలకు సంబంధించినది కాబట్టి దయచేసి ప్రతి సంవత్సరం అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. జిల్లాలో ఈ వేసవి సందర్భంగా ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయ శాఖ, జల వనరుల శాఖ అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రితో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, కర్నూలు
పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరాపై చర్చ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించి చాలా రోజులైందని, లీకేజీలు ఉన్నాయని చెప్తున్నారని, వాటిని చెక్ చేశారా అని గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఏఈని ప్రశ్నించారు. 2 జిల్లాలకు కలిపి 60కి పైగా ట్యాంకులు ఉన్నాయని, వాటి పరిస్థితి ఎలా ఉందో తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. తనిఖీ చేయకపోతే చాలా సమస్య అవుతుంది. నియమ నిబంధనల ప్రకారం వాటి సామర్థ్యాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, గత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించానని, అయితే ఈ విషయంపై తగిన చర్యలు లేవని తెలిపారు. కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లో నీటి సమస్య తీర్చడం కోసం ఎంపీ ఫండ్స్ నుండి 60 కోట్లు ఇచ్చామన్నారు. ఆస్పరి దగ్గర ఆలూరు దిన్నె బ్రిడ్జి వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 టీఎంసీలు నీటి కేటాయింపు గాజులు దిన్న ప్రాజెక్టుకు ఉందని, అక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి సమస్య ఎదుర్కొంటున్న హట్టేకల్, పుప్పాలదొడ్డి, బిల్లేకల్లు గ్రామాలకు నీటి సమస్య తీరుతుందని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ మిర్చికి మద్దతు ధర అంశాన్ని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, రాష్ట్ర స్థాయిలో ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే కందులను ఆదోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్కు తీసుకెళ్లిన తరువాత రైతులను వెనక్కి పంపిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే చెప్పగా, దీనిపై కలెక్టర్ స్పందిస్తూ గోడౌన్కు రాకముందే నాణ్యతను చెక్ చేసే అంశాన్ని పరిశీలించాలని మార్క్ ఫెడ్డిఎంను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒకటి నాకు అబ్జర్వేషన్ అనిపించలేదు, స్టోరేజ్ ట్యాంక్స్ ఏదైతే ఉందో ఒక లీకేజ్ ఆఫ్ వాటర్ కూడా చెప్పారు. మనం ఎప్పుడైనా స్టోరేజ్ ట్యాంక్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ కానీ ఏమైనా చెక్ చేశాను సీఓ గారు? అన్ని ట్యాంక్స్ పరిస్థితి ఏంటంటే ఎప్పటి నుంచో ఉంటాయి, కొన్ని ఏళ్ళ నుంచి ఆ స్టెబిలిటీ కానీ లేకపోతే క్రాక్స్ కానీ ఏమైనా మెయింటెనెన్స్ కానీ దానిపైన ఎప్పుడైనా ప్లాన్ చేసాను. ఎందుకంటే పొరపాటున ఏమైనా లీక్ అయ్యి అసలు వాటర్ ఉండదు కదా మండలం కానీ ఆ ఏరియా కానీ ఉండదు. మోస్ట్ క్రూషియల్ ఎన్ని ఎందుకంటే హార్డ్లీ 60+ ట్యాంక్స్ ఉన్నాయి. అసలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేసాం స్టెబిలిటీ కానీ దాని స్ట్రక్చర్ కానీ, ఎందుకంటే ఎప్పుడు వాటర్లో ఉండేది. ఎప్పుడు చేసాం లాస్ట్? అసలు ఎప్పుడైనా చేసామా? ఎప్పుడైనా చేసినామా? అసలు ఏం పరిస్థితి? అట్లాగా ఇన్నేళ్ల తర్వాత బిల్డింగ్స్ కి కూడా చేసుకుంటాం చేసుకోకపోతే చాలా మేజర్ ఇష్యూ అయితే సీరియస్ ఇష్యూ. గోడౌన్ నెత్తిమే ఉండదు, కానీ గోడౌన్ ప్రజలంతా దురావస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాస్త్ర పరిష్కారంతో పక్కన ఒకటి కిలోమీటర్ పడతా ఉంది ఆఫీస్, అంత దగ్గర పోతాం సార్. 2 కిలోమీటర్లు లేదు సార్, కిలోమీటర్లు అంతే రోడ్డు పైన చూస్తే అన్ని వెళ్ళి పోతుంది. గోడౌన్ టౌన్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది సార్. దాని శాస్త్ర పరిష్కారం ఎస్పెషల్లీ గోడౌన్ టౌన్ ప్రజలకు తీర్చాల్సిన బాధ్యత చాలా ఉంది సార్. ఇకపోతే మంత్రాల విషయం తమకు తెలిసిన విషయమే. సంస్థలు ఎత్తుకుపోయారు కదా ఆరుగారు ఎక్కడికెక్కడ నీటి సమస్య విరోధాలను చేస్తున్నాం సార్. దీనికి ఎంత కావాలని చెప్పి మనం గత మీటింగ్ కూడా వేలాది ప్రజలు మనం దయచేసి కట్టుకున్నామంటే మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో రావడానికి సార్ కూడా చాలా సార్లు సార్ చెప్తా ఉన్నారు. వాటర్ ప్రాబ్లంకి వస్తే మాకు కల్లూరు మండలంలో యాపట్లపాడు విలేజ్ చాలా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. మేము ఆల్రెడీ ఇప్పటికే బోర్ వేయించడం జరిగింది. పైప్ లైన్ శాంక్షన్ చేయవలసిందిగా జెడ్పీ చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. కొత్త శాంక్షన్ ఇది. గతంలో ఎప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఆ విలేజ్ కి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉల్లిందకొండ, తడకపల్లె, అలాగే పర్ల, నెరవాడ, ఏగోకులపాడు ఈ విలేజ్ కూడా ట్రాన్స్పోర్ట్ కంపల్సరీ అవసరం అవుతుంది. కాబట్టి వీటికి ఖచ్చితంగా మేము ఆల్రెడీ
సిఇఓ గారికి కూడా అన్ని మా మండలాలకు సంబంధించి ఏ గ్రామాల్లో తాగునీటి ఎద్దడిందో వాటిని పరిష్కరించమని ఫండ్స్ ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అక్కడ గ్రామ పంచాయతీ నిధులు ఎంత మేరకు అవైలబిలిటీ ఉన్నాయో ఆ గ్రామంలో ఆ సమస్య పరిష్కారం అవుతుందో దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా గ్రామ పంచాయతీ నిధులు సరిపోకపోతే మండల పరిషత్లో నిధులతో ఏమన్నా మనం దాన్ని ఆ సమస్యను తీర్చగలమా, లేకపోతే తప్పకుండా మా వంతు బాధ్యతగా జిల్లా పరిషత్ కూడా మేము మాకున్న నిధుల లభ్యత మేరకు తప్పకుండా మేము తాగునీటి సమస్యలను తీర్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏమైనా ఉంటే మనకు గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, ఇంకా ఏదైనా అంటే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి మన జిల్లాలో కర్నూలు కానీ నంద్యాల జిల్లాలో 2 జిల్లాల్లో కూడా మనకి త్రాగునీటి సమస్య లేకుండా ఈ సమ్మర్లో అధికారులు చొరవ చూపాలని చెప్పేసి చాలా శివుగా శాసనసభ్యులు కూడా పాల్గొనే శాసనసభ్యులు అలాగే వాళ్ళకున్న సమస్యలను చెప్పడం జరిగింది. నాణ్యత, నమ్మకమైన సేవలతో వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ తమ వ్యాపారాన్ని విస్తరించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జోహరాపురం రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ను ఆయన ప్రారంభించారు. తమ వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలోని జోహరాపురం రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ డబ్ల్యూ సీతారాంతో పాటు జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ యాజమాన్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్లో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలను కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ కుటుంబానికి కాంతిలాల్ కుటుంబంతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. నగరంలో జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ నమ్మకమైన వ్యాపారమైన లావాదేవీలు నిర్వహించి కస్టమర్ల అభిమానాన్ని చురకొంటూ జోహరాపురం రహదారిలో మరో శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ భవిష్యత్తులో తమ వ్యాపారాలను విస్తరించి కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా ఎదగాలని ఇది కర్నూలు వాసిగా తన ఆకాంక్ష అని అన్నారు. జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్లో నాణ్యమైన వస్తువులతో పాటు సముచితమైన ధరలు కూడా ఉంటాయని ఇది వారి వ్యాపార విజయ రహస్యమని చెప్పారు. అనంతరం జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ బ్రాంచ్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ క్రమశిక్షణకు, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారని వారు వివరించారు. ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ అండి, జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ ఫైనలీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు తలుచుకుంటే నాకు తెలిసి రిలయన్స్ మార్ట్కి ఈక్వల్గా పోగలుగుతుండ్రి. అంటే ఫ్యామిలీ ఎథిక్స్, వాల్యూస్ అండ్ దెన్ క్వాలిటీ, ప్రైజింగ్ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అంటే కన్జర్వేటివ్గా పోయారు కాబట్టి ఫైనలీ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ముందు ఇంకా ఇట్లా బ్రాంచెస్ త్రూ అవుట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో పెట్టాలని, ఎందుకంటే నాకు ఐడియా ఉంది మేమంతా మోరియా ఇన్ పర్చేజ్ అంతా జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్తోనే కొంటాను. అందుకని ఈరోజు పర్చేజ్ చేసేది ఏం లేదు, ఎందుకంటే రెగ్యులర్గా లక్షలు కొంటాము. సో పాయింట్ అంటే నేను ఎంత పర్ఫెక్ట్ వీల్ అంటే మా వాళ్ళు బిల్స్ రైజ్ చేసినప్పుడు నాకు గుర్తు అనమాట. అంటే ఒక ఫ్రాక్షన్ ఒకటి వస్తుంది 1234 ఆర్ వాటెవర్ 1234.60 అని. మా వాళ్ళు 1200కి రౌండ్ ఫిగర్ చేస్తే ఒకసారి నిలేష్ ఫోన్ చేసినాడు, భరత్ మీ వాళ్ళంతా రౌండ్ ఫిగర్లు చేసి కట్ చేసేస్తున్నారు, కరెక్ట్గా 23 రూపీస్ 60 పైసా కూడా ఇస్తలేరు అని చెప్పి. అంటే దే ఆర్ మాస్టర్ ఇన్ బిజినెస్. అంటే జనరలీ మార్వాడీలు, జైన్లు దే ఆర్ మాస్టర్స్ అంటారు బిజినెస్. అది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వీళ్ళు. అండ్ అంటే పర్ఫెక్ట్ ఉంటారు, మోసాలు దగాలు చేసేది ఏమి ఉండదు, క్వాలిటీ ఇస్తారు, అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ కూడా బెస్ట్గా ఇస్తారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు బ్రాంచ్ ఎక్స్పాండ్ చేసినారు. ఇక్కడ కూడా ఐ థింక్ నివాసులు వాళ్ళు చాలా మంది అడిగేవాళ్ళంట ఇక్కడ ఇంకో బ్రాంచ్ పెట్టండి ఈ ఏరియాలో అని చెప్పి. సో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇంకా ముందు ఇంకా డిస్ట్రిక్ట్లో బాగా గ్రో కావాలా అనేదే నా ఆశ. మా కర్నూలు ఆ రిలయన్స్ మార్ట్కి ఈక్వల్గా గ్రో అయితే విల్ బీ ద హ్యాపీయెస్ట్ పీపుల్. అండ్ డాక్టర్ గారు, సీనియర్ మోస్ట్ డాక్టర్ ఈరోజు సీతారాం గారు కూడా వచ్చి బ్లెస్ చేయడం జరిగింది. సో ఐ థింక్ ఇట్ విల్ డూ ఎ ఫ్యాబులస్
బిజినెస్ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ ఫ్యామిలీ, కాంతి ఫ్యామిలీకి అందరికీ. ఎందుకంటే మా ఫాదర్ నుంచి పరిచయం, అందరు పెద్దవాళ్ళు అప్పటి నుంచి చూసిన, చిన్నప్పటి నుంచి. ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ ఎక్స్పాండింగ్ ఫైనల్లీ. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం వేసవికాలం సందర్భంగా వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వాసవి ఏజెన్సీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి ఆధ్వర్యంలో వేసవి కాలం నేపథ్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వాసవి ఏజెన్సీ అధినేత శేషఫణితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు చలివేంద్రంలోని మంచినీటిని పంపిణీ చేశారు. అనంతరం వాసవి ఏజెన్సీ అధినేత శేషఫణి పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వాసవి ఏజెన్సీస్ అధినేత శేషఫణి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. వేసవి ఎండలు అధికంగా ఉన్న నేపథ్యంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం వాసవి ఏజెంట్ అధినేత శేషఫణి మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. నగర శివారుల్లోని శ్రీ గాయత్రి గోశాలలో జరిగిన డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ దంపతుల మనవరాలు సాయికృష్ణ దంపతుల ముద్దుల కుమార్తె నామకరణ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. చిన్నారి నామకరణం సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన ఆశీస్సులు అందజేశారు. నగర శివారులోని శ్రీ గాయత్రి గోశాలలో జరిగిన డివిఆర్ సిటీ డిజిటల్ మేనేజర్ ఎస్కే మహేష్, ఎస్ వాసవి దంపతుల మనవరాలు శ్రీమతి ఎస్ రజిత, ఎస్ సాయికృష్ణ దంపతుల ముద్దుల కుమార్తె సియారా నామకరణ వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డితో పాటు నగర ప్రముఖులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చిన్నారి సియారాను నామకరణం సందర్భంగా ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ డివిఆర్ సిటీ డిజిటల్ అధినేత డి వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్లతో సంభాషించారు. అనంతరం శ్రీ గాయత్రి గోశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతకు గోగ్రాసాన్ని అందజేసి గోమాత ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాధించాలన్న తపన బలంగా ఉంటే దానిని సాధించడం ఎంతో సులువు అని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాడు నాగరాజు అన్నారు. ఈ మేరకు కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో జరిగిన పేరెంట్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదువుకున్నానన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఆయన కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి, జయరాజ్ స్టీల్ కంపెనీ సీఈఓ సురేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీ డీసీఓ శ్రీదేవి, కళాశాల డైరెక్టర్ ఉమామహేశ్వరప్ప, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గవర్నమెంట్ కాలేజ్ చదివి బయటకు వచ్చిన తర్వాత లెక్చరర్గా పనిచేశాను. నాతో పాటు పనిచేసిన వ్యక్తులు నా వెనకాల కూర్చున్నారు. ఇక్కడ సార్ యొక్క మల్లికార్జున సార్ అయితేనేమి, ఉదయకిరణ్ రెడ్డి అయితేనే మేమంతా ముగ్గురం కలిసి పనిచేసిన వాళ్ళం. నేను ఎంపీటీసీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చి ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఏదో చేయాలని నేను తపంతో అని చెప్పేసి ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. ఒక ఎంపీటీసీ నుంచి, ఒక సామాన్య కుటుంబం నుంచి, నేను ఒక రైతు కుటుంబం నుంచి ఎంపీకి వచ్చినా అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే మనకు సాధ్యం కాదంటూ లేదు, సాధ్యం కాదంటూ లేదు. మనం చదివింది గవర్నమెంట్ కాలేజే, మనం చదివింది అంతా గవర్నమెంట్ హై స్కూల్సే. నా తండ్రి కూడా రైతే. అటువంటి వాళ్ళ మనం ఏ స్థాయికైనా పోతామని చెప్పి దానికి ఒక నిదర్శనం. కాబట్టి మీరు కూడా
మీ వంతు పాత్ర ఎక్కడ కూడా తపన అగుణిత దీక్షతో ఎక్కడ కూడా అలుపెరగకుండా మీరు విద్యార్థి దశ నుంచి మంచి ఆలోచనలు, మంచి దృక్పథం, మంచి టార్గెట్ గోల్ పెట్టుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి మీరు ఖచ్చితంగా తన వంతు పాత్ర చేయాల్సిందే మీరు. ఎందుకంటే ఇంత మంచి వాతావరణం ఉంది క్యాంపస్ కూడా. మీ టీచర్లు అయితే చాలా అద్భుతంగా మీ గురించి ఆలోచన చేస్తాం, మీకు ఏం చేయాలని మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు ఏం కావాలన్నా మౌలిక వస్తువుల విషయంలో నేను ఖచ్చితంగా ముందుంటా. నేను ఇప్పుడే కాదు, నేను అవసరమైతే మధ్య మధ్యలో కూడా వచ్చిపోతాను ఈ ఇన్స్టిట్యూషన్కి ఖచ్చితంగా. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏం కావాలన్నా నేను అన్ని ఏర్పాటు చేస్తా. సాధ్యమైన తొందరగా ఇప్పుడు ఎమర్జెన్సీ మీ సార్ వాళ్ళు కొన్ని చెప్పారు మేడం గారు, అవి 1 monthలోనే సాల్వ్ అయ్యేటట్టు చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ, విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులలో రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని బాలశివ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలశివ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విద్యార్థులకు కరాటే బెల్టులు, సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలన్నారు. ఈ వేసవి కాలంలో కర్నూలులో ఎక్కువగా ఎండలు ఉన్నందున చిన్నారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. మార్షల్ ఆర్ట్స్లో యోగా, ధ్యానం, ప్రాణాయామం ఉండడంతో పాటు ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకుడు రాఘవేంద్ర పాల్గొన్నారు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికీ స్త్రీల మీద చాలా వైలెన్సు, హింస చెలరేగిపోతున్న ఈ తరుణంలో మార్షల్ ఆర్ట్స్లో వాళ్ళని ట్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఇంకా పెరిగిపోతూ ఉంది. అందుకనే మార్షల్ ఆర్ట్స్లో ఆడపిల్లలను ముఖ్యంగా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యే ఒక బెల్ట్, కరాటే బెల్ట్, బ్లాక్ బెల్ట్ అది సాధించినారనుకో, అప్పుడు వాళ్ళల్లో తెలియని కరేజ్, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. తిరగడానికి కూడా భయపడమే పరిస్థితులు ఉండవు. ఉదయం 10 లోపల తర్వాత సాయంత్రం పూట చేయాలని నేను శిక్షకుడిని కోరుతున్నాను. ఎందుకంటే ఎండ ఎక్కువయ్యే కొద్దీ చిన్న పిల్లలు తట్టుకోలేక డిహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్లో మరింత ముందుకు మనం పోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.